అక్కడ జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ ఊటీ వెళ్తారు. కొంతమందికి బ్యాంకాక్లో అయితే బాగుంటుంది. బ్యాంకాక్ అయితే ఎక్కువ ఇదివరకు ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళిన ఎవరు ఇదివరకు బ్యాంకాక్ ఎందుకు వెళ్ళేవారంటే అక్కడ సిమ్ కార్డ్ ఇక్కడ ఫోన్లు పనిచేయవు, అక్కడ ఇంటర్నేషనల్ కాలింగ్ పనిచేయదు అక్కడ. అమాయకత్వం ఎంత మంచి రీజన్ చెప్పారు. రీజన్ చెప్తా వినండి. అసలు దీంట్లో సిమ్ కార్డులు పనిచేయని ఒక 100 ఊర్లు చెప్తాను గురుగారు. బ్యాంకాక్ ఎందుకు చెప్తా. అక్కడికి వెళ్తే కొత్త సిమ్ వేసుకోవాలి. 2 అక్కడ బీచ్ ఉంది. పూరి జగన్నాథ్ గారికి బీచ్ ఇష్టం. బీచ్లో గొడుగుల కింద కూర్చోవడం ఇష్టం. అది చాలా తక్కువ బడ్జెట్. గోవాలో కూర్చుంటే మన ఫోన్లు వస్తాయి. ఏంటి సార్ ఏంటి అక్కడ గోవాలో రమ్మంటారా 2 రోజులు అంటాడు ప్రొడ్యూసరు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఫ్రెండ్స్. బ్యాంకాక్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి, 3.5 గంటల ప్రయాణం, ప్లస్ అక్కడ క్రికెట్ మ్యాచ్లు రావు. టీవీలో కూర్చుని లేకపోతే వేరే దేశాల్లో కూర్చుని ఏమంటే వాళ్ళు మ్యాచ్ ఉందండి తర్వాత రాసుకుందాం, ఇవన్నీ నేను చూశాను ప్రాక్టికల్. 2 బీచ్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్. బ్యాంకాక్ ఇస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. ఇది వరకు ₹1 అక్కడ రూపాయి, ఇప్పుడు ₹2 2.30 అయింది ఇది. ప్లస్ పూరి జగన్నాథ్ గారు మార్నింగ్ 9 o'clockకి బ్లాక్ కాఫీ తాగుతూ టిఫిన్ చేయడాను బీచ్లో కూర్చుంటాడు. వచ్చి 1 గంట దాకా 1 గంటన్నర దాకా వర్క్ చేసుకుని మళ్ళీ 1 గంటన్నర నుంచి 2:30 దాకా నిద్రపోయి 3ంటికి మళ్ళీ బీచ్కి వచ్చి సూర్యాస్తమయం దాకా పనిచేసి సూర్యాస్తమయం క్లోజ్. ఒకసారి నేను మంచి ఐడియా ఉంది, రేపు పొద్దున్న చూసుకుందాం. అది కాదు సార్ మర్చిపోతే మంచి ఐడియా ఎందుకు అవుతున్నాను నేను, నిజమే కదా అనిపించింది. అలా ఉండటం వల్ల 10 రోజుల్లో కథ 20 రోజుల్లో 15 రోజుల్లో డైలాగులు రాసుకొచ్చాం. 10 రోజుల్లో కథ 15 రోజుల్లో డైలాగులు రాయటం అనేది అక్కడ తాగి తన్నాలు ఆడితేనో ఊరెమ్మడి బడి తిరిగితేనో రాదు. ఇంపాసిబుల్ ప్రోడక్ట్.